ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి ఆరంభము అంతాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాం. ఈ ఆరంభము అంతమును గురించినటువంటి యొక్క విషయములలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యొక్క భాగాన్ని మనం తలస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి యొక్క విధులు, ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని బిడ్డలకు, వారికి దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్రంలో కొన్ని భాగాలు మనం తలస్తున్నాం. ఈ దినము కూడా నిర్గమాకాండము 22వ అధ్యాయము 7వ వచనం నుండి 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి యొక్క భాగాలను మనము కొన్ని విషయాలు తలస్తాం. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంటి నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడలవాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను. గమనించండి, ఒక వ్యక్తి అంట తన సొమ్ము కానీ సామానైనా ఏదైనా ఒక వ్యక్తి దగ్గర అప్పగించినాడు జాగ్రత్త పెట్టడానికి, భద్రం చేయడానికి. ఒకవేళ ఆ సొమ్ము తన దగ్గర ఉండటం వల్ల మరి నష్టమనో లేక ఎవరైనా తీసుకొని పోతారనో, ఎవరి దగ్గర అంటే మనకు నమ్మకమైనటువంటి వాళ్లకు ఇతని కాడైతే నా సొమ్ము నా యొక్క సామాను జాగ్రత్తగా ఉంటుందని చెప్పి ఆ మనిషిని నమ్మి ఆ మనుషుని దగ్గర పెట్టినాడు. పెడితే ఇప్పుడు ఆ మనుషుని దగ్గర ఏమైందంటే అతని ఇంటి నుండి ఎక్కడ పెట్టబడింది? ఇంటి నుండి పెట్టబడింది. ఆ ఇంటి నుండి పెట్టబడిన యొక్క సొమ్ము ఏమైందంటే దొంగిలించబడింది. ఇప్పుడు దొంగిలించబడితే ఇప్పుడు ఏం చేయాలా? ఒకవేళ దొంగ దొరికినాడు అనుకోండి, దొరికితే అతనికి 200 చెల్లించాలి. దొంగ దొరకలేదు అనుకోండి, 8వ వచనం, ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొనను లేదో పరిష్కరించుటకై దేవుని యొద్దకు రావాలను. 8వ వచనం ప్రకారము ఇప్పుడు ఎందుకంటే ఇతడు పోయినాడు, ఆ వ్యక్తికి ఇచ్చినాడు, మధ్యలో ఇప్పుడు ఎవరు లేరు, ఇచ్చినట్టు ఆధారం ఏం లేదు కాబట్టి వాళ్ళిద్దరే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ సొమ్ము తీసుకొని ఎవడో దొంగ తీసుకొని పోయినాడు చెప్తాడు కదా, ఇట్లా నేను పెట్టిన సొమ్ము పోయింది అని చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళకు విషయం ఎట్టదేలుతే తీసుకుపోయినట్లు అని ఎట్టదేలాలి? ఒకవేళ దొంగ దొరికితేనేమో పర్వాలేదు, వాడు తీసుకొని పోయింది కాబట్టి అని వాడు 200 చెల్లించాలి. దొరకలే, ఇప్పుడు దీనికి ఆధారం ఏంది, సాక్ష్యం ఏంది, ఇచ్చినట్టు ఇవన్నిటికని చెప్పేసి అంటే అక్కడికి రావాలట. 8వ వచనం ప్రకారం వాళ్ళిద్దరు కలిసి దేవుని యొద్దకు రావాలా, దేవుని దగ్గరికి రావాలా. వాళ్ళు ఇప్పుడు బయట వాళ్ళు ఎవ్వరు సాక్ష్యము ఆధారము లేనటువంటి వారికి ఆధారము దిక్కు ఎవరంటే దేవుడే దిక్కు. అందుకనే దేవుడు వద్ద తీసుకురావాలి. ఈ విషయాన్ని బట్టి చూస్తే ఆ దినాలలో దేవుని ప్రజల యొద్దకు తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు మనకిక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇంగ్లీష్లో ఏముందంటే జడ్జెస్ అని ఉంటుంది. అంటే దేవునికి ప్రతినిధులు ఎవరండి అంటే న్యాయాధిపతులు, జడ్జెస్. కాబట్టి వీళ్ళ దగ్గర తీసుకురావాలి. ఆ విధానంలో దేవుడు న్యాయాధిపతులను నిర్ణయించినాడు. మనకు తెలుసు బైబిల్లో ఒక భాగము న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. న్యాయాధిపతులు దేవుడు ఆయా కాలంలో వారికి దేవుని మాట వినక నష్టపోయినప్పుడు ఇతరులకు వారు బానిసలైపోయినారు. ఆ టైంలో దేవుడు వారి మొరను విని వారికి న్యాయాధిపతులను దేవుడు ఇచ్చినాడు, న్యాయాధిపతులను. అందుకొరకే నేను న్యాయాధిపతుల దగ్గర తీసుకురావాలి అంటే జడ్జెస్ కాడికి తీసుకొని రావాలి. తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేయాలంట గమనించండి. 9వ వచనము మనం చదివినాం. పరిష్కరించుటకై దేవుని యొద్దకు రావాలను. 9 ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి కానీ, గాడిదను గూర్చి కానీ, గొర్రెను గూర్చి కానీ, బట్టను గూర్చి పోయిన దానిని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన ఏళ్ళ దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకే తేబడవలను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అంతలు అచ్చుకొనవలను. గమనించండి, ఇప్పుడు వారికి సాక్ష్యం ఎవరు లేరు కాబట్టి ఈ వ్యక్తి తీసుకున్నాడు, నేను ఇచ్చినాను అని చెప్పేసి ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి, అంటే న్యాయాధిపతుల దగ్గర తీసుకొని రావాలి. తీసుకొని వస్తే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ న్యాయాధిపతి ఏం చేయాలంటే ఇదే కాదు ఇంకేమంటే ప్రతి విధమైన ద్రోహాన్ని గురించి ఎద్దుని గూర్చి కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి నమ్మి ఒకవేళ తన యొక్క వస్తువు కానీ, సామాను కానీ, ఇంకా ఏదైనా జంతువైనా ఏదైనా కూడా నమ్మి ఇచ్చినప్పుడు
అది తను సరైన విధంగా కాపాడకపోతే, సరైన విధంగా తనకు ఇవ్వకపోతే జరిగేది ఎవరంటే మధ్యలో దేవుడు, ఇక్కడ న్యాయాధిపతులు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని అనుసరించి గమనించవలసినవి అంటే, నమ్మి తనకు తీసుకొచ్చి ఇచ్చిన వ్యక్తి ఒకవేళ దొంగిలించబడి బయట వాళ్ళు తీసుకొని పోయినారు అనుకోండి, దానికి దేవుని దగ్గర వారు ప్రమాణం చేసినటువంటి విధానం మనకు కనబడుతుంది. ప్రమాణపూర్వకంగా వాళ్ళు ఒప్పుకోవాలి, నేను ఈ సొమ్ము నువ్వు నా దగ్గర పెట్టింది వాస్తవమే, కానీ నేను దాన్ని దొంగిలించలేదు, ఇది పోయింది అనేటువంటి విషయం ప్రమాణపూర్వకంగా ఆ న్యాయాధిపతి దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆ న్యాయాధిపతి వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, తీర్మానం చేస్తారు, అవునా కాదని. దానికి ఆ వ్యక్తి ఒప్పుకోవాలి. లేదనుకోండి, ఇదే కాదు ఇంకా వేరేదైనా కూడా, ఒకవేళ అతడే దొంగిలించినాడు అనుకోండి, దొంగిలించినాడు, ఒకవేళ వెతికితే తన వస్తువులు కనబడ్డాయి, ఈ వస్తువు నాదే అనేటువంటి సంగతిని చూసినప్పుడు ఏం చేయాలంటే రెండంతలు. కాబట్టి గమనించవలసిన విషయం ఇక్కడ నేను ఒక చిన్న మాటను నేను మీకు గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దీంట్లో ఒక మొదటి భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే న్యాయాధిపతుల యొక్క విషయము. అంటే ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, వారు చేసిన దాన్ని బట్టి మధ్యలో ఎవరు లేరు కాబట్టి ఎవరు ఆధారం అంటే దేవుడు అనుకున్నాం. ఇక్కడ ఎవరు, న్యాయాధిపతులు, జడ్జెస్సే వాళ్ళకు ఆధారం. అంటే వారు ఎట్ట చేయాలంటే వాళ్ళ యొక్క న్యాయాన్ని మోసం లేకుండా, తేడా లేకుండా, ధర్మానుసారంగా, ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నదన్నమాట, ధర్మానుసారముగా ఆ న్యాయాధిపతులు లేక జడ్జెస్ చేయాలి. ఇది మనము ఎరగవలసిన విషయం. దీనికి ఒక మాదిరికరమైన విషయం నేను చూపిస్తాను. 2 దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయంలో యెహోషాపాతు గారు న్యాయాధిపతుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. న్యాయాధిపతులను వారికి ఆజ్ఞాపించినట్లుగా 19వ అధ్యాయం గమనించండి. 18వ అధ్యాయంలో 5 నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం. మరియు అతడు ఆయా పట్టణములో ఆ దేశమందు యూదా వారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఇలాగో ఆజ్ఞాపించే న్యాయాధిపతులకు. కాబట్టి ఈ రోజుల్లో న్యాయం తీర్చేటువంటి వారు, జడ్జెస్ అనేటువంటి వారు, మనకు కూడా సంఘాల్లో న్యాయం తీర్చే వాళ్ళు ఉంటారు. ఏదైనా న్యాయం చెప్పాయా అని చెప్పేసి పోతే వాళ్ళు చేసేటువంటి న్యాయాది ఎట్లుంటుందో మనకు తెలుసు. భయంకర దినాలలో ఉన్నాం. కానీ యెహోషాపాతు న్యాయాధిపతులకు ఆజ్ఞాపించినాడు. ఈ రోజుల్లో మన సంఘాలలో, మన దేశంలో ఇట్లాంటి న్యాయాధిపతులు మనకు అవసరం. అప్పుడు న్యాయం చక్కగా తీర్చబడుతుంది. లేకపోతే ఈ దినాలలో చూసేటువంటి న్యాయాధిపతులు ఎంత భయంకరంగా ఉన్నారో నాకంటే ఎక్కువ మీ అందరికీ బాగా తెలుసు. 6వ వచనం, మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. వాళ్ళకి ఇప్పుడు ఎవరు ఆధారం? అక్కడ జంతు విషయం కానీ, గేదె విషయం కానీ, గొర్రె విషయం కానీ, సామాను విషయం కానీ పోయింది, నమ్మకం అని తీసుకొచ్చి ఇచ్చినాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేసినాడు? దొంగిలించబడితే వేరు సంగతి, వాళ్ళ మనస్సాక్షిని బట్టి ఉంటుంది. లేకుంటే ఆ వ్యక్తే దొంగిలించి పోయింది అని చెప్పేసి చేస్తే ఇప్పుడు దీనికి దిక్కెవరు? అందుకనే ఎవరు దిక్కు? న్యాయాధిపతులు దిక్కు. ఈ రోజుల్లో న్యాయాధిపతుల కాడికి వస్తే ఏం జరుగుతుందంటే న్యాయాధిపతి కూడా న్యాయం చక్కగా తీర్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనకు తెలుసు. వాళ్ళే ఏం చేస్తున్నారు. అందుకనే యెహోషాపాతు గారు వారికి నిర్ణయించిన విషయం ఏంటంటే మనుషుల నియమమును బట్టి కాదు తీర్పించవలసిన గారు, ఆయనను మీతో కూడా నుండును. మీరు యెహోవా నియమమును బట్టియే కానీ మనుషుల నియమమును బట్టి మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. ఆయన మీతో నుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి. యెహోవా భయము మీ మీద నుండునుగాక. హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్టము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునివాడు కాడు. 8వ వచనం, మరియు తాము యెరూషలేమునందు నిర్ణయించిన న్యాయము జరిగించుటకును సందేశములను పరిష్కరించుటకును యెహోషాపాతు లేవీల్లోనూ యాజకుల్లోనూ ఇశ్రాయేళ్ల ఇండ్ల పెద్దల్లో కొందరిని నియమించింది. వారికి ఇలాగ ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై, ఎవరట వీళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారై నమ్మకముతోనూ యథార్థ మనసుతోనూ మీరు ప్రవర్తించవలను. నరహత్యను గూర్చి కానీ, ధర్మశాస్త్రమును గూర్చి కానీ, ధర్మమును గూర్చి, కట్టడను గూర్చి, న్యాయ విధులను గూర్చి, ఆయా పట్టణంలో నివసించి మీ సహోదరులు తెచ్చు ఏ సంగతియే కానీ
మీరు విమర్శించినప్పుడు మీ మీదికి మీ సహోదరుల మీదికి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరెలాగూ చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. గమనించండి, న్యాయాధిపతులు జడ్జెస్ ఏ విధంగా ఉండాలో, ఒకవేళ లోకంలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, దేవుని ప్రజల మధ్యలో కూడా మనము న్యాయం తీర్చేటువంటి వారుగా ఉన్నారు. మనకు తెలుసు ఏ విధంగా ఉండాలంటే ఈ విధంగా న్యాయం తీరిస్తే దేవుని కోపం రాదు. కాబట్టి ఆ విధంగా చేయకపోతే దేశం మీదకి వస్తుంది, న్యాయాధిపతుల మీదకి వస్తుంది. ఎవరికి అన్యాయంగా తీర్పు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్షకు గురి కావాలి. అందుకనే గమనించండి, మనం చదువుకున్న ధర్మశాస్త్ర ప్రకారము ఎవరైనా ఎక్కడికి రావాలి, వాళ్ళ న్యాయం అంటే జడ్జి కాడికి రావాలి. ఇప్పుడు మనకున్నటువంటి విషయం, ఇంకొక విషయం మీకు ఇక్కడ నేను గుర్తు చేయాలని తలుస్తాను. ఇప్పుడు మనకున్నటువంటి ధర్మశాస్త్రము జడ్జి ఎక్కడ తీసుకొని రావాలి? పాత నిబంధన కాలంలో వారు ఏ విషయం జరిగినా కూడా న్యాయాధిపతుల కాడికి తీసుకొచ్చి వారు పరిష్కరించారు. వాళ్ళు మంచోళ్ళు అయితే పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు మోసగాళ్ళు అయి ఉండి, ఎందుకంటే సమూయేలు గారు మంచి న్యాయవంతుడు, కానీ సమూయేలు గారి పిల్లలు కావాలంట లంచగొండులు అయ్యిండ్రట. వాళ్ళు లంచగొండులైన. అందుకనే మనకిప్పుడు న్యాయాధిపతి ఎవరు లేక ధర్మశాస్త్రం ఎవరు అనంటే ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొని పోయినారు. ఇప్పుడు మనకు ఎవరి దగ్గర తీసుకుపోవాలనంటే గమనించండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. ఇక్కడ ఒక స్త్రీని యేసు ప్రభువారు ఏదో తీసుకొచ్చినారు. శాస్త్రులు, పరిసయ్యులు లేక వీళ్ళందరూ కలిసి పలానా నేరముతోటి పట్టుబడిందని చెప్పి తీసుకొచ్చినారు. 8వ అధ్యాయం మొదటి నుంచి వాళ్ళు ఏమన్నారంటే 5వ వచనం, అట్టి వారిని అంటే పలానా నేరం చేసింది, బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేయడం పట్టబడను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవల్లని ధర్మశాస్త్రంలో మోషయు ప్రవక్తలు ఆజ్ఞాపించిరి. ఆయనను నీవేం చెప్తున్నావు అని అడిగిరి. ఆయన మీద నేరం మోపం వల్ల ఆయన శోధించకి ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రాయిచుండెను. వారాయన పట్టు వదలకు అడుగుతున్నారంట. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఎందుకు వెళ్ళినాడు? అక్కడ రాయబడింది, వారి మనస్సాక్షి కూర్చబడినటువంటి వారుగా వెళ్ళినారంట. ఎట్లా వెళ్ళినారంటే వాళ్ళ యొక్క మనస్సాక్షి కూర్చబడింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రము కంటేనూ న్యాయాధిపతుల కంటే కూడా దేవుడు ప్రతి మనిషిలో ధర్మశాస్త్ర విధానంలో మనస్సాక్షిని పెట్టినాడు. మనకు ఏ తేడా వచ్చినా అన్ని సాక్ష్యాల కంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తే మనస్సాక్షి కలిగినటువంటి వాడుగా. అందుకనే మనస్సాక్షి కూర్చోబడ్డారు, వాళ్ళు ఒప్పించబడ్డారు. మీలో ఎవడు పాపం లేదో వాడు రాయేయండి అన్నారు. అంటే ఏమైపోయినారు? మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అందరూ ఏమైనా ఒక మనస్సాక్షి. చెప్పండి, అన్నిటికంటే గొప్ప సాక్ష్యం. ఇప్పుడు ఆయన సాక్ష్యాలు కావాలి ఆయన కాడికి, కానీ ఇప్పుడు ఇక్కడేమైంది? మనస్సాక్షి. దేవుని బిడ్డలారా, ఈ మాట్లాడినటువంటి మనకు ఈ దినాలలో మనము దేవుని దాసులం కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనకు కూడా రకరకాల ఏమున్నాయి? సమస్యలు ఉన్నాయి, లేక రకరకాల ఈ విధంగా అన్యాయాలు ఉన్నాయి. ఒక వస్తువుని తీసుకుపోయి ఇది కాపాడని పెడితే వాడు ఏదో చేసేసి పోయిందనేటువంటి దినాల్లో ఉన్నాయి. కొన్నిసార్లు భూములు ఏదో ఇచ్చి ఇది మక్త చేసుకోమంటే వాడు ఆక్రమించుకొని నాది అనేటువంటి ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటికీ గొప్ప విషయం ఏంటంటే ఒకటి దేవుడు. ఒకవేళ లోకంలో నీకు న్యాయం దొరకకపోవచ్చు, కానీ ఇక్కడ ఏం కనబడుతుంది మనకు? అన్ని సాక్ష్యాల కంటే ఎవరి కాడికి వెళ్ళని అవసరం లేకుండా నీ మనస్సాక్షి నీకు తెలుస్తుంది. తీసుకున్నోనికైనా ఇచ్చినోనికైనా మనస్సాక్షి అనేది ఉంది. మనస్సాక్షి తెలుస్తుంది. నీ మనస్సాక్షిని బట్టి నువ్వేం చేయాలా? నీ మనస్సాక్షిని బట్టే నీవు రేపు ఇంకోటి ఏంటంటే, ఈ మనస్సాక్షిని బట్టే దేవుడు నీతో మాట్లాడుతున్నా, నీ మనస్సాక్షిని చెప్తున్నా కూడా నువ్వు వినకపోతే రేపు గొప్ప శిక్షకు తీర్పుకు గురి అవుతావు. దానికి రెట్టింపు చెల్లించాలంట, కానీ రెట్టింపు క్రయం చెల్లిస్తావు నువ్వు దాని కొరకు. అందుకని ఈ విషయం గుర్తుపెట్టుకొని ఇంకో మాట కూడా చూస్తాను. అపోస్తలుడైన పౌలు
అపోస్తులుడి పౌలు 24వ అధ్యాయం అపోస్తుల కార్యం 24లో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. 24 అపోస్తుల కార్యం 24వ అధ్యాయంలో పౌలు గారు ఒక చక్కని మాటను చెప్తూ వచ్చినారు. కాబట్టి ఎందుకంటే తన మీద చాలా నేరాలు మోపినారు. ఎవరి మీద అంటే పౌలు గారి మీద చాలా నేరాలు మోపితే ఇప్పుడు తను చెప్తున్నటువంటి విషయం 24:16 ఈ విధమున నేనును దేవుని ఎదుటనో మనుషుల ఎదుటనో ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుని మనస్సాక్షి వాళ్ళు ఎన్నో నేరాలు మోపినారు. ఇప్పుడు సాక్ష్యం ఎవరు? అందుకనే దేవుడే నా మనస్సాక్షి. ప్రియులారా, ఈ మాటలు వింటుంటే మనం కూడా ఎక్కడో ధర్మశాస్త్రానికి ఎక్కడో కోర్టులో పోయి వీడబద్ధాలు వాడబద్ధాలు చెప్పుకొని ఎన్ని చేసుకున్నా చేసే సాక్ష్యాలను బట్టి ఒకరోజు తీర్పులోనికి వస్తాం, శిక్షలోనికి వస్తాం. అన్ని సాక్ష్యాల కంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే దేవుడు ధర్మశాస్త్ర విధానంలో మన యొక్క మనస్సాక్షిని పెట్టినాడు, మంచి మనస్సాక్షిని పెట్టినాడు. అందుకొరకనే రోమాపత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు చక్కని మాట చెప్తూ ఉంటారు. గమనించండి, రోమపత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములయందు వ్రాయబడినట్లు చున్నారు. ధర్మశాస్త్రం ఎక్కడుంది? హృదయముల్లో ఉంది, హృదయముల్లో. అందుకనే ఈరోజు అప్పుడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రము బయట ఉంది, అక్షరపూర్వకంగా ఉంది. ఇప్పుడు ఎక్కడుందంటే మన మనస్సాక్షిలో ఉంది, మన హృదయంలో ఉంది. మనం ఒక విషయాన్ని, ఒక వ్యక్తి మన దగ్గర పరిష్కారాన్ని తీసుకొని వస్తే మన యొక్క మనసు చెప్తుంది, మన ఆత్మ చెప్తుంది, ఈ వ్యక్తిది మోసమా లేకుంటే కరెక్టా కాదా, తప్పు చేసినాడా, తీసుకున్నాడా ఈ వస్తువు, లేదా అబద్ధమాడుతున్నాడా అనేటువంటిది నీ మనస్సాక్షిని చెప్తుంది. దానిని బట్టి నువ్వు న్యాయం తీర్చాలి. లేకుంటే నీ వ్యక్తి అయితే ఓ తీరు, ఇంకొక వ్యక్తి అయితే మరో తీరుగా చేయవద్దు. కాబట్టి గమనించండి, న్యాయాధిపతులుగా న్యాయం తీర్చేటువంటి వారిగా మనం ఏ విధంగా ఉంటున్నాం. కాబట్టి చాలా విషయాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి, మనస్సాక్షిని గురించి రాయబడ్డాయి. కాబట్టి ప్రియులారా, ఇదే పత్రికలో మనం ఇంకా కొన్ని మాటలు మనము చూడగలం. ఇది ఏ విధంగా వ్రాయబడి ఉన్నటువంటి విషయం 9వ అధ్యాయము 3వ వచనంలో కూడా అపోస్తలుడు పౌలు ఈ విధంగానే చెప్తుంది. 9:3 రోమపత్రిక 9:3లో పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల పరిశుద్ధాత్మయు నా మనస్సాక్షితో కూడా ఎక్కడుంది? దేవుడు పాత నిబంధన కాలంలో దైవజనులను ఇచ్చినాడు, న్యాయాధిపతులను ఇచ్చినాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చినాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందో తిరిగి మన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందంట. పౌలు గారికి ఏమవుతుంది, ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మయు నా మనస్సాక్షి నాతో కూడా పరిశుద్ధాత్మయు. అందుకే ఈ రోజుల్లో దైవ ఆత్మను పోగొట్టుకోబాకండి. మంచి మనస్సాక్షి కలిగి జీవించవలసిన వారంగా మనము ఉంటున్నామనే సంగతిని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇట్లనే 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో 13వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంటుంది. గమనించండి, చదువుతున్నాము, వినండి. తర్వాత ఇదంతా మేలు కలుగుటకై దేవుని అనుగ్రహం అందుండు. కాబట్టి 5వ వచనం, కాబట్టి ఆగ్రహ బలమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉంటా. మనస్సాక్షిని చెప్పి తలంపేందంటే ఇప్పుడు గొప్ప ధర్మశాస్త్రము లేక న్యాయాధిపతి జడ్జి ఎవరు అనంటే మన హృదయమే మనకు సాక్ష్యం ఇస్తుంది, మన మనస్సాక్షి మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈ మనస్సాక్షిని మనము కలిగి జీవించవలసిన వారముగా ఉంటున్నాం. అపోస్తలుడు పౌలు 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉంటాడు, తిమోతికి చెప్తూ ఉంటాడు. గమనించండి ఏమంటాడో గమనించండి. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట, చక్కని మాటను దేవుని దాసుని చెప్తా ఉంటాడు. 1వ అధ్యాయము 19వ వచనం, 1వ అధ్యాయం 19వ వచనం, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి అంటారు. ఇక్కడేమంటాడు గమనించండి. 18లో అంటాడు, తిమోతి
నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాల చొప్పున మంచి పోరాడవలనని వాటిని బట్టి నీకు ఆజ్ఞాపిస్తుంది. నీ మనస్సాక్షి కంటే మించింది ఏది లేదు. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె ఉన్నారు. వారిలో హుమెనయు అలెగ్జాండరు ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడ్డకై వీరిని సాతానికి అప్పగించి మనస్సాక్షి త్రోసివేసిన వారుగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినేటువంటి మనము దేవుని దాసులమైన దేవుని మందిరంలో పరిచయం చేసే పరిచారకులు కావచ్చు, బాధ్యత గలవారు కావచ్చు, పెద్దలు కావచ్చు, లేక ఎవరైనా ఈ వాక్యం ఇతరులు కూడా కావచ్చు. ఇప్పుడు ధర్మశాస్త్రము ఎక్కడుందంటే మన మనస్సాక్షి మనకు చెప్తుంది. అందుకనే మంచి మనస్సాక్షి కలిగి ఉండవలసిన వారు. అందుకనే ఇక్కడ పాత నిబంధన కాలంలో వారిద్దరి మధ్యలో ఏ ఆధారం లేదు కాబట్టి దేవుడే సాక్ష్యం అని తీసుకొచ్చినారు. దానికి న్యాయాధిపతులు దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి దేవుడనే రాయబడి ఉంది. దేవునికి ప్రతినిధులు కాబట్టి ఎవరైనా ఈ విధంగా ఉంటే న్యాయవంతంగా యథార్థంగా న్యాయం చేయండి. ఇంకోటి ఏంటంటే రెండో విషయం ఏంటంటే ఏ న్యాయాధిపతి కంటే కూడా మన యొక్క హృదయంలో మనస్సాక్షి అంటే న్యాయాధిపతి మనస్సాక్షి దేవుని ఆత్మ మనకు సాక్ష్యం ఇస్తుంది. దానికంటే గొప్పది ఏది లేదు. దానిని అధిగమించి ఇంకేదో ధర్మశాస్త్రం కావాలి, న్యాయాధిపతుల కాడికి పోదాము, వీని అబద్ధాలు సాక్ష్యం పెట్టి సత్యాన్ని సత్యంగా చిత్రీకరిస్తే రేపు నీ మనస్సాక్షిని బట్టి గొప్ప శిక్షకు తీర్పుకు గురవుతాం. కాబట్టి ఈ విషయాన్ని ఎరిగి ధర్మశాస్త్రమును అనుసరించినట్లుగా మనస్సాక్షిని అనుసరించి మనం జీవిస్తాం. ఆ విధంగా మన ప్రభు సహాయపడిన ప్రియమైన తండ్రి బాగా దీవించమని వందనం చెల్లిస్తేసుకున్నాం ప్రాంచేడుకుంటున్నాను తండ్రి. ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరూ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్.